తెలంగాణలో గొర్రెలు ఆవుల స్కామ్లు సంచలనం సృష్టించాయి. గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పిదాలు అవినీతిపై ఇప్పటికే ఏసీపీ విచారణ కొనసాగుతోంది. ఈ స్కామ్లో పశుసంవర్ధక శాఖ అధికారుల నుంచి కాంట్రాక్టర్ల దాకా ఒక్కరొక్కరిని బయటకు లాగుతోంది ఏసీపీ. ఇక మరోవైపు పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో మాయమైన ఫైళ్లపై నాంపల్లి పోలీసులు విచారణ సాగిస్తున్నారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ వ్యవహారంపై ఫోకస్ పెట్టారు. పశుసంవర్ధక శాఖలో జరిగిన అవినీతిపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణకు ఆదేశించడం ప్రాధాన్యత సంతరించుకుంది. మొత్తం పశుసంవర్ధక శాఖకు సంబంధించిన అన్ని స్కీమ్లపై పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. స్కీమ్లు ప్రారంభమైనప్పటి నుంచి ఆ శాఖలో జరిగిన లావాదేవీలపై ఎంక్వైరీ వేయాలని విజిలెన్స్ అధికారులకు సూచించారు. ఏ స్కీమ్కు ఎన్ని నిధులు కేటాయించారు, ఎంతవరకు ఖర్చు చేశారు, లబ్ధిదారులకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగిందా అనే అంశాలపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాలని సూచించారు సీఎం రేవంత్. అన్ని అంశాలపై సమగ్ర నివేదిక తయారు చేసి ఏసీపీ అధికారులకు ఇవ్వాలని ఆదేశించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో పశుసంవర్ధక శాఖ పరిధిలోని స్కీమ్లలో జరిగిన స్కామ్లపై పూర్తి స్థాయిలో క్లారిటీ రానుంది. అవినీతి అధికారుల బాగోతాలు బయటపడే ఛాన్స్ ఉంది. సీఎం ఆదేశాలతో ఎవరెవరి పేర్లు బయటపడతాయోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎంతమంది ఎన్ని అవినీతికి పాల్పడ్డారో అవినీతి చిట్టా అంతా ఒక్కటొక్కటిగా బయటకు తీస్తుంది ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అయితే దీనికి సంబంధించి గొర్రెలు ఆవుల స్కామ్ లో కూడా పశుసంవర్ధక శాఖలో జరిగిన అవినీతికి సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు విచారణకు ఆదేశించారు. దీనికి సంబంధించి మరింత డీటెయిల్స్ ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, గత ప్రభుత్వంలో జరిగిన స్కీమ్లలో స్కామ్లుగా మార్చారని చెప్పేసి కూడా ఒక్కొక్కటిగా బయటకు పడుతూ ఉన్నాయి. దీనిపైనే రేవంత్ సర్కార్ దృష్టి పెట్టడం జరిగింది. నిన్న పూర్తి స్థాయిలో సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి పశుసంవర్ధక శాఖలో జరిగినటువంటి అవినీతి పైన కూడా ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ డైరెక్టర్కి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. పూర్తి అసలు పశుసంవర్ధక శాఖలో ఎన్ని నిధులు విడుదలయ్యాయి, ఎక్కడెక్కడ ఆ నిధులు మళ్ళాయి, లబ్ధిదారులకు ఎంత లబ్ధి చేకూరింది, మిగతా డబ్బులన్నీ కూడా ఎవరి జోల్లోకి వెళ్ళాయి, వీటన్నిటిపైన కూడా సమగ్రంగా విచారణకు ఆదేశించడం జరిగింది. ఇక పశుసంవర్ధక శాఖలోని సంబంధించి డైరెక్టర్లు, అసిస్టెంట్ డైరెక్టర్లు, ఫీల్డ్ స్థాయి అధికారులు అందరి పాత్ర పైన కూడా విజిలెన్స్ అధికారులు విచారణ జరపనున్నారు. ఎందుకంటే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఓఎస్డి కళ్యాణ్ పశుసంవర్ధక శాఖలోని కీలకమైన ఫైల్స్ ని ఆటోలో తరలిస్తుండగా రెడ్ హ్యాండెడ్గా నాంపల్లి పోలీసులు పట్టుకోవడం జరిగింది. దానిపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఫైల్స్ అన్నీ కూడా ఎందుకు ఆటోలో తరలించారు, ఆఫీస్లో ఉండాల్సిన ఫైల్స్ అన్నిటిని కూడా బయటికి మాయం చేయాలని ఎందుకు ప్రయత్నించారు అంటే దీని వెనకాల పెద్ద స్కామే జరిగిందని చెప్పేసి కూడా ఆరోపణలు ఉన్న నేపథ్యంలో పూర్తి విచారణ జరిపించాలి. అసలు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పశుసంవర్ధక శాఖకి ఎన్ని నిధులు కేటాయించారు, ఎంతవరకు లబ్ధి చేకూరింది లబ్ధిదారులకు అనేది కూడా విచారణ చేయనున్నారు. ఒకవైపు 2,10,00,000లకు సంబంధించిన నిధులు పక్కదారి బినామీ ఖాతాలోకి మళ్లించడంపై విచారణ కొనసాగుతుంది. దానికి సంబంధించి 4 ప్రభుత్వ అధికారులను కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. కస్టడీకి తీసుకొని విచారణ కూడా జరిపారు. వాళ్ళు ఇచ్చిన సమాచారంతో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి ఇప్పటికే ఏసీబీ చెప్తుంది. జాయింట్ డైరెక్టర్ పాత్ర పైన కూడా ఏసీబీ త్వరలోనే నోటీసులు ఇచ్చి విచారించబోతుంది. దీనికి సంబంధించి 4 లక్షల యూనిట్ల గొర్రెలను పంపిణీ చేశారు. దానికి సంబంధించిన నిధులు కూడా విడుదలయ్యాయి. కానీ ఇక్కడే మొత్తం స్కీమ్నంతా కూడా స్కామ్గా అధికారులు, కాంట్రాక్టర్లు మార్చారు. లబ్ధిదారులకి ఎంతవరకు చేరింది, ఎవరైతే గొర్రెలు అమ్మారో అమ్మకందారులను కూడా నిండా ముంచేశారు పశుసంవర్ధక శాఖ అధికారులు. లోలోనా కంపెనీ డైరెక్టర్ మోయినుద్దీన్ కూడా ఆయన దుబాయ్కి పారిపోయినట్టు ఏసీబీ అధికారులు గుర్తించడం జరిగింది. ఇతని పాత్ర పైన కూడా అరెస్ట్ చేసి విచారిస్తే మొత్తం విషయాలన్నీ బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. 2 మంత్రులకు డైరెక్ట్గా కాంటాక్ట్ అయిన మోయినుద్దీన్ బ్రోకర్ వ్యవస్థని పశుసంవర్ధక
పశుసంవర్ధక శాఖకు సంబంధించిన ఏ కాంట్రాక్ట్ అయినా ఇతని ద్వారానే వెళ్లే విధంగా ఏర్పాటు చేసుకున్నాడు. దీంట్లోనే అధికారులకి కమిషన్ల రూపంలో పెద్ద మొత్తంలో లక్షల నగదు చెల్లించినట్టు అనుమానాలు ఉన్నాయి. కాబట్టి పూర్తి దర్యాప్తు చేస్తే దీంట్లో ఉన్న విషయాలన్నీ కూడా బయటికి వచ్చే అవకాశం కనబడుతుంది. పశుసంవర్ధక శాఖలో గొర్రెలు, బర్రెలు, ఆవుల స్కీమ్లకు సంబంధించి అన్ని స్కామ్లుగా మార్చారు. అవే కాకుండా పశువులకు ఇచ్చే మెడిసిన్లో కూడా అవినీతికి పాల్పడ్డట్టు ఆరోపణలు రావడంతో వీటన్నిటిపైన కూడా సమగ్రంగా విచారణ జరిపితే పూర్తి విషయాలన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు విచారణ చేసిన తర్వాత ఆ రిపోర్ట్ని ఏసీబీకి అందిస్తే ఏసీబీ దర్యాప్తు ఈజీగా అవుతుంది. ఏసీబీ అధికారులు మొత్తం అసలు పశుసంవర్ధక శాఖలో ఏం జరిగింది అనేది కూడా ఒక రిపోర్ట్ ద్వారా ముందుకు వెళ్తే పూర్తి స్థాయిలో అధికారులు అందరూ ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో వారందరిపైన కూడా చర్యలు తీసుకోవచ్చు అని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇక పశుసంవర్ధక శాఖలోని అధికారులను, ఫీల్డ్ స్థాయి అధికారులను, జిల్లా స్థాయి అధికారులు అందరినీ కూడా విచారించనున్నారు. మొత్తం ప్రభుత్వ నిధులు ఎన్ని విడుదలయ్యాయి, ఎన్ని పక్కదారి పట్టాయి, వీటన్నిటిపైన కూడా సమగ్ర విచారణ కొనసాగితే ఇప్పటికే విజిలెన్స్ ఒక్కొక్క డిపార్ట్మెంట్లో తనిఖీలు చేసిన సమయంలో కీలకమైన ఫైల్స్ అన్ని కూడా మాయం చేశారు. ఆ గతంలో అవినీతికి పాల్పడ్డ ఫైల్స్ అన్ని కూడా ఎక్కడ వాళ్ళ బండారం బయటపడుతుందా అని చెప్పేసి కొన్ని ఫైల్స్ ని, అనుమానం ఉన్న ఫైల్స్ ని, అనధికారికంగా విడుదల చేసిన నిధులకు సంబంధించిన ఫైల్స్ ని పక్కదారి పట్టించారు. కాబట్టి దీనిపైన పూర్తి విచారణ చేస్తే మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇప్పటికే విచారణ ప్రారంభించింది. ఈ రోజు నుంచే పశుసంవర్ధక శాఖకు సంబంధించిన ఏదైతే ఆఫీసులు ఉన్నాయో అక్కడ ఫైల్స్ అన్నిటిపైన కూడా విచారణ జరపబోతుంది. రైట్, థ్యాంక్ యూ సురేష్.